మనందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, మనం ఎక్కడైతే నివసిస్తామో ఆ ప్రదేశం మన జీవితాన్ని ఎంతలా ప్రభావితం చేస్తుందో. అవును, మన కాళ్ల కింద ఉన్న నేలే మన అవకాశాల్ని, మన జీవన విధానాన్ని, చివరికి మన భవిష్యత్తును కూడా ఎలా శాసిస్తుందో వివరంగా చూద్దాం. ఓకే, ముందుగా ఇద్దరు పిల్లల కథ చూద్దాం. ఒకరి పేరు మాంబా. టాంజానియా, ఆఫ్రికాలో ఉంటుంది. పాపం, తను రోజు పొద్దున్నే లేచి కిలోమీటర్ల దూరం నడిచి నీళ్లు తెచ్చుకోవాలి. వాళ్ల కుటుంబానికి ఉన్నదల్లా ఒక చిన్న గుడిస, దాని చుట్టూ రాళ్లతో నిండిన భూమి. ఇక రెండో వైపు చూస్తే పీటర్. ఇతను న్యూజిలాండ్లో ఉంటాడు. వాళ్ల కుటుంబం ఒక పెద్ద ఉన్ని ఫ్యాక్టరీని నడుపుతుంది. వాళ్ల గొర్రెల ఫామ్, ఎక్కడ చూసినా పచ్చని గడ్డి మైదానాలు, అక్కడన్నీ ఆధునిక టెక్నాలజీతోనే చేస్తారు. చూసారా ఈ ఇద్దరి జీవితాల్లో ఎంత తేడా ఉందో? అసలెందుకింత తేడా? అవును, మాంబా, పీటర్, వీళ్ళిద్దరి జీవితాలు పూర్తి భిన్నధృవాలు. కాని వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ రెండు వేర్వేరు ప్రపంచాలను కలిపే ఒకే ఒక విషయం ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. దానికి సమాధానం వాళ్ల కాళ్ల కింద ఉన్న నేల. అవును, సింపుల్గా చెప్పాలంటే వాళ్లు నివసించే భూమే వాళ్ల జీవితాల్లో ఎంత తేడాని సృష్టిస్తోంది. వాళ్ల భూమి, అక్కడి నేల, దాని నాణ్యత, ఇవే అన్నీ. అంటే సహజ వనరులు ఎంత ముఖ్యమో దీని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సరే, ఈ విషయాన్ని మనం కాస్త పెద్ద స్కేల్లో, అంటే ప్రపంచ స్థాయిలో చూద్దాం. మన భూగ్రహం మీద భూమి, ప్రజలు ఎలా పంపిణీ అయ్యారు అని చూస్తే మనకు కొన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి. ఎందుకంటే మనం అనుకున్నట్టు భూమి అంతా ఒకేలా ఉండదు కదా. నిజానికి మన మొత్తం భూమి ఉపరితలం మీద కేవలం 30% మాత్రమే నేల ఉంది. అవును, కేవలం 30%. మిగతా 70% అంతా నీళ్లే. వినడానికే చాలా తక్కువ అనిపిస్తోంది కదా. ఇక్కడే అసలు విషయం ఉంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ చిన్న 30% భూమి మీదే ప్రపంచ జనాభాలో దాదాపు 90% మంది బతుకుతున్నారు. అంటే ఆలోచించండి, ఎంత తక్కువ స్థలంలో ఎంత ఎక్కువ మంది ఉన్నారో. దీనివల్ల సహజ వనరుల మీద ఒత్తిడి ఏ రేంజ్లో ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. మరి మిగిలిన భూమి అంతా ఎందుకు ఖాళీగా ఉంది అనే ప్రశ్న వస్తుంది కదా. ఎందుకంటే ఆ ప్రాంతాలు మనుష్యులు జీవించడానికి అంత అనుకూలంగా లేవనమాట. ఎత్తుపల్లాలుగా ఉండే ప్రదేశాలు, నిటారుగా ఉండే కొండలు, ఎప్పుడూ వరదలు వచ్చే లోతటు ప్రాంతాలు, ఎడారులు, దట్టమైన అడవులు, ఇలాంటి చోట్ల జనాభా చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని చోట్ల అసలు ఉండనే ఉండదు. జనాభా ఏమో రోజురోజుకి పెరిగిపోతోంది. దాంతో ఈ పరిమితంగా ఉన్న భూమి మీద ఒత్తిడి కూడా అమాంతం పెరిగిపోతోంది. మన అవసరాలు పెరుగుతున్నాయే కాని భూమి సైజైతే పెరగదు కదా. ఇదే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. ఈ ఒత్తిడి వల్ల పర్యావరణానికి చాలా ప్రమాదాలొస్తున్నాయి. ఉదాహరణకి భూమి నాణ్యత తగ్గిపోవడం, అంటే ల్యాండ్ డిగ్రేడేషన్. అలాగే నేలకోత, భూములు ఎడారులుగా మారిపోవడం, ఇక వ్యవసాయం కోసం, ఇల్లు కట్టుకోవడం కోసం అడవులను నరికేయడం, ఇవన్నీ చాలా తీవ్రమైన సమస్యలుగా తయారయ్యాయి. సరే, ఈ ఒత్తిడి ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్నట్టు హిమాచల్ ప్రదేశ్లోని కిన్నోర్ లాంటి జిల్లాలోని గ్రామాల్లో ప్రజలు ఇలాంటి నిటారుగా ఉండే కొండల మీదే ఇల్లు కట్టుకుని జీవిస్తూ ఉంటారు. కానీ ఇలా బతకడం ఎంత ప్రమాదకరమో తెలుసా? ఒకసారి పంగి అనే గ్రామంలో ఏం జరిగిందో చూడండి. ఒక నివేదిక ప్రకారం అక్కడ జరిగిన తీవ్రమైన పేలుళ్ల వల్ల ఆ కొండ ప్రాంతం బలహీనపడి ఒక్కసారిగా కొండచర్యలు విరిగిపడ్డాయట. దానివల్ల రోడ్లు, దగ్గర్లోని గ్రామాలు సర్వనాశనమయ్యాయి. దీన్ని బట్టి మనకర్థం కావాల్సిందేంటంటే, భూమి చాలా సున్నితమైనది. మన పనులు ఎలాంటి విపత్తులకు దారితీస్తాయో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇలాంటి విపత్తులను మనం ఆపలేమా? ఖచ్చితంగా ఆపగలం. దానికి కొన్ని పక్క పద్ధతులున్నాయి. ఫస్ట్, ఏవి ప్రమాదకరమైన ప్రాంతాలో మ్యాప్ చేసి అక్కడ ఇల్లు కట్టకుండా చూసుకోవాలి. తరువాత కొండచర్యలు జారకుండా పెద్ద పెద్ద గోడలు కట్టాలి. ఇంకా ముఖ్యంగా నేలను గట్టిగా పట్టి ఉంచడానికి వీలైనంత ఎక్కువ మొక్కలు, చెట్లు పెంచాలి. ఇక వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోకుండా దాన్ని కంట్రోల్ చేయడానికి మంచి డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ఇవన్నీ మన సేఫ్టీ కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇప్పుడుదాకా మనం భూమి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దానిపైన ఉండే ఒక పల్చని పొర, అదేంటంటే నేల. మనందరి జీవితాలకి ఆధారమైన ఈ నేల గురించి ఇప్పుడు కొంచెం వివరంగా తెలుసుకుందాం. అసలు ఈ నేల అంటే సాయిల్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది మన భూమి ఉపరితలం పైన ఉండే ఒక పల్చని పొర. ఇందులో ఆర్గానిక్ పదార్థాలు, మినరల్స్, ఇంకా కాలక్రమేణా పొడిపొడిగా అయిన రాళ్లు ఉంటాయి. ఇవన్నీ సరైన పాళ్లలో కలిసినప్పుడే ఆ నేల సారవంతంగా మారుతుంది. మనం పంటలు పండించుకోగలుగుతాం. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీరు షాక్ అవుతారు. కేవలం 1 సెంటీమీటర్, అంటే ఇంత 1 సెంటీమీటర్ నేల తయారవడానికి 100 సంవత్సరాలు పడుతుంది. ఆలోచించండి, 100 సంవత్సరాలు అంటే మనం ఎంత తేలిగ్గా పాడుచేస్తున్న ఈ నేల ఎంత అమూల్యమైనదో, తిరిగి పొందలేనిదో మనం అర్థం చేసుకోవాలి. సరే, ఈ నేల ఎలా తయారవుతుంది? దానికి 5 ముఖ్యమైన ఫ్యాక్టర్స్ ఉన్నాయన్నమాట. మొదటిది పేరెంట్ రాక్, అంటే ఏ రాయి నుంచి ఆ నేల ఏర్పడిందో అది దాని రంగునో, టెక్స్చర్నో డిసైడ్ చేస్తుంది. రెండోది క్లైమేట్, అంటే అక్కడి టెంపరేచర్, వర్షపాతం. మూడోది రిలీఫ్, అంటే ఆ ప్రదేశం ఎంత ఎత్తులో ఉంది, ఎంత వాలుగా ఉంది అనేది. నాలుగోది ఫ్లోరా అండ్ ఫానా, అంటే అక్కడి మొక్కలు, జీవాలు. ఇవి హ్యూమస్ తయారీకి హెల్ప్ చేస్తాయి. ఇక ఐదవది అన్నింటికన్నా ముఖ్యమైనది టైం, అంటే సమయం.
ఇది ఆ నేల పొర ఎంత మందంగా ఉండాలో నిర్ణయిస్తుంది. వందల ఏళ్లు పట్టి ఇంత నెమ్మదిగా తయారయ్యే ఈ విలువైన నేలను మనం చాలా ఫాస్ట్గా పాడు చేస్తున్నాం. అడవులు నరికేయడం, పశువులను విపరీతంగా మేపడం, కెమికల్ ఫర్టిలైజర్స్, పురుగుమందులు ఇష్టమొచ్చినట్టు వాడటం, ఇవి చాలవన్నట్టు వర్షాలకు నేల కొట్టుకుపోవడం, కొండ చర్యలు విరిగిపడటం, వరదలు రావటం, ఇవన్నీ కలిసి నేల సారాన్ని పీల్చేస్తున్నాయి. అయితే అంతా అయిపోయిందని మనం నిరాశపడక్కర్లేదు. మనకు పునాదిలాంటి ఈ నేలను కాపాడుకోవడానికి చాలా మంచి మార్గాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా వ్యవసాయంలో కొన్ని స్మార్ట్ పద్ధతులు పాటించాలి. కొండ ప్రాంతాల్లో టెర్రస్ ఫార్మింగ్ చేస్తారు. అంటే కొండ వాలుని మెట్లలాగా కట్ చేసి పొలాలు చేస్తారు. దీనివల్ల నీటి ప్రవాహం వేగం తగ్గి నేల కొట్టుకుపోకుండా ఉంటుంది. ఇంకో పద్ధతి కాంటూర్ ప్లవింగ్, అంటే కొండ వాలుకు అడ్డంగా దున్నడం. దీనివల్ల కూడా నీరు వేగంగా కిందికి వెళ్లకుండా నేలలోనే ఇంకుతుంది. ఇవి నేలను కాపాడటానికి ఎప్పట్నుంచో వాడుతున్న బెస్ట్ టెక్నిక్స్. మనము ఈ మొత్తం సంభాషణను మాంబా, పీటర్ కథతో మొదలుపెట్టాం. వాళ్ల జీవితాలు వాళ్లు నివసించే భూమి వల్ల ఎలా మారిపోయాయో చూశాం. కానీ మన ప్రపంచం కేవలం భూమిమీద మాత్రమే ఆధారపడి లేదు. మనం తీసుకునే నిర్ణయాల మీద కూడా ఆధారపడి ఉంది. అందుకే మనమందరం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న ఒకటే: ఈ భూమి మీద మనం ఎలాంటి భవిష్యత్తును